నమస్తే అండి, నేను రజా. అమరావతి మునిగిపోయింది నిజమేనా? రాజధాని కడితే గనక రాబో 10 ఏళ్లలో పూర్తి స్థాయిలో మునిగిపోతుందా? లేదంటే 10 అంతస్తులు బిల్డింగ్ కట్టినా గానీ అమరావతి ప్రాంతం మునిగిపోతుందా? ప్రతి నిత్యం ఇదే అన్నమాట. వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, కొంతమంది న్యూట్రల్ ముసుగు జర్నలిస్టులు కావచ్చు, సోకాల్డ్ ప్రొఫెసర్లు కావచ్చు, లేచినప్పటి నుంచి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవే. ఏమంటే అమరావతి మునిగిపోద్ది. మరి అమరావతి మునిగిపోతే మరి ఎంతకాలం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు మరి మునగలేదే? అర్థం కానటువంటి పరిస్థితి. అసలు అమరావతి మునిగిద్దా మునగదా అనే దానికి సంబంధించి నేను చెప్తాను. ఎందుకంటే ఒక కృష్ణా జిల్లా వ్యక్తిగా, అదేవిధంగా విజయవాడ పరిసర ప్రాంత వాసిగా చెప్తాను. అమరావతి మునిగిద్దా అంటే మునగదు. లేదంటే రేపు పొద్దున ఐకానిక్ టవర్స్ ఏదైతే కడుతున్నారు కదా, 40-50 అంతస్తులు బిల్డింగ్లు, మునిగితే అంటే మునగవు. అవేంటంటే దాదాపు ఒక 10 మీటర్లు 20 మీటర్ల లోతు పునాది వేయడం కోసం తీసినారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నీళ్ళన్నీ దాంట్లోకి వచ్చి పడుతున్నాయి. అది సంగతి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అమరావతిలో 3 పంటలు పండే భూమి అని వీళ్ళే అంటారు. అదేవిధంగా అమరావతి చుట్టుపక్కల, అమరావతి అనేది ఒక గ్రామం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మరి నీటిలో మునిగిపోతే మరి అక్కడ ఎందుకు ఉంటాయి? ఉండకూడదు కదా. అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎంతకాలం నుంచి వాళ్ళు నివాసం ఉంటున్నారు, వీళ్ళు అడగండి. వింతది, రోత రాజకీయం అది. అమరావతి మునగదు, ఛాన్సే లేదు. అమరావతిలో 2-3 కాలువలు అయితే వెళ్తాయి అనమాట. పాలవాగ్ అని చెప్పేసి ఒకటి వెళ్తుంది, అదేవిధంగా ఇంకోటి వెళ్తుంది అనమాట. సో అవేంటంటే ఇప్పుడు వాటిని స్ట్రీమ్ లైన్ చేసుకుని రాబో రోజుల్లో బోటింగ్ కోసం కూడా వాడడం అయితే జరుగుతుంది. అట్లా ముఖ్యంగా ఏంటంటే మీరు జిఆర్టీ టవర్స్ కావచ్చు, సచివాలయం దగ్గర కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి హైకోర్టు దగ్గర కావచ్చు, లేదంటే ఫ్యూచర్ లో కట్టబోతున్నటువంటి హైకోర్టు దగ్గర కావచ్చు, అవన్నీ కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఏఎస్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి బిల్డింగ్లు కావచ్చు, అదేవిధంగా గ్రూప్ కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కావచ్చు, హ్యాపీనెస్ ప్రాజెక్ట్ కావచ్చు, అవన్నీ కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. మీ కళ్ళకు కనిపించకపోతే చెప్తున్నా కదా, కొత్తగా ఒక బ్రిడ్జి వేసినారు. మన ఈ మధ్యకాలంలో మొన్న మోడీ గారు వచ్చినప్పుడు వెళ్ళనిచ్చినారు. కుదిరితే ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళండి, ఏం లేదు, అక్కడ నుంచి తిప్పి కొడితే 15 కిలోమీటర్ల రేంజ్ లో ఉంటాయి అన్ని కూడా. వెళ్ళి చూడండి అమరావతి మునిగిందో లేదో తెలిసింది. ఎంత దుర్మార్గమైన ప్రచారం ఇది, కరెక్ట్ కాదు. అమరావతి మునగదు, మునిగే ఛాన్సే లేదు, అసలు అవకాశమే లేదు. అమరావతి మునగడానికి అక్కడ ఛాన్సులు లేవు. ఒకసారి మునుగుతుంది అనే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వెళ్ళండి, ఆ కరకట్ట పక్కన వెళ్ళండి, ఆ ఉండవల్లి మీదకి వెళ్ళండి, మీకు తెలుస్తుంది. ఆ కరకట్ట వేసినారు కదా, రోడ్లు వేస్తున్నారు కదా, ఇప్పుడు వెళ్ళండి. ఎందుకు మునుగుతాయి? గుంటలు తీస్తే ఆ గుంటలో నీరు నిలబడతాయి, అంతకుమించి ఏం జరగట్లేదు. దీన్ని పట్టుకొని మునిగిపోతుందని చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎలాంటి తుఫాన్లు వచ్చినా అమరావతి మునగదు, ఛాన్సే లేదు. ఇప్పుడు ఏంటంటే ఆడ పునాదులు తీయడానికి భూమిలో కంటలు తీసినారు. అదేవిధంగా ఏదైతే డక్ట్లు ఉన్నాయో, అంటే రోడ్డుకి పక్కన అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కావచ్చు, అదేవిధంగా గ్యాస్ లైన్లు కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిక్ లైన్లకు సంబంధించి డక్టులు తీసినారన్నమాట. ఇప్పుడు 2 మనుషులు అంత ఎత్తుంటే లోనుకు గుంటలు తీసి అటుపక్క మొత్తం కాంక్రీట్ తో స్క్వేర్ రూపంలో మొత్తం చేస్తున్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల మాదిరి. అట్లో నీళ్లు నిలబడతాయి ఆటోమేటిక్ గా. పల్లం నీరు నిజంగా దేవుడు ఎరుగు, నీరు పల్లం ఎరుగు, అది సంగతి. అంతే తప్ప అమరావతి మునిగే ఛాన్సే లేదు. మీకు కావాలంటే ఆ జిఆర్టీ టవర్స్ దగ్గరికి వెళ్ళండి, ఆ చుట్టుపక్కల ఆ గుంతలో తప్పించి చుట్టుపక్కల నీళ్లు ఉన్నాయేమో చూడండి. అదేవిధంగా హైకోర్టు బిల్డింగ్ దగ్గరికి వెళ్ళండి, నీళ్లు ఉన్నాయేమో చూడండి. హైకోర్టు జరుగుతుంది కదా, కోర్టు కేసులు హీరింగ్లు జరుగుతున్నాయి కదా. లేదా సచివాలయం దగ్గరికి వెళ్ళండి, ఒక పర్మిషన్ ఉంటే కనుక. మునిగిపోయిందేమో చూడండి, చూసి చెప్పండి. మునగదండి, అమరావతి మునగడానికి ఛాన్స్లే లేదు. ఇది కేవలం విష ప్రచారం. కేవలం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో లోతట్టు అక్కడ ఉంటాయి కాబట్టి నీళ్ళన్నీ ఆ ప్లాస్కి చేరుతా ఉంటాయి, అంతే తప్ప నిజం చెప్తున్నా, ఎలాంటి తుఫాన్లు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అమరావతికి ఏ నష్టం లేదు. 3 పంటల భూమి పండే భూములు అయ్యి, ఎప్పుడు పంటలు పండే పొలాలు అయ్యి, అలాంటి పొలాలు మునిగిపోతూ ఉంటే కనుక వాళ్ళు పంటలే వేస్తారు. ఆలోచన కానీ మనకైనా ఉండాలి కదా. కాబట్టి దయచేసి వాళ్ళ ట్రాప్లో అయితే పడక.